నా ఉద్దేశం ఒకటే, సంపద సృష్టించబడాలి, ఆదాయం పెరగాలి. అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం. పేదరికం నుంచి అందరినీ పైకి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఊరుంది, ఈ ఊరిలో కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు, కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా కూలి పని ఉంటే కూలి పని చేస్తారు, లేకుంటే పస్తులుండే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాం, ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా ఇంకా పేదవాడుగా ఉన్నాడు. డబ్బులుండే వాళ్ళు మాత్రం ముందుకు పోగలుగుతున్నారు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, రోడ్లు వేసాం, కరెంట్ వచ్చింది. ఈరోజు ఇక్కడ చూస్తే విండ్ మిల్స్ వచ్చాయి, గాలి మరలు వచ్చాయి. ఇక్కడ కరెంటు కూడా తయారు చేసి దేశమంతా పంపిస్తున్నాం. దీనివల్ల చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. మనకు వస్తువులు వచ్చాయి, వాళ్ళకు డబ్బులు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. కొంతమంది జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. నిరుపేదలకు అండగా నేనుంటాను. ఎవరైతే ఈ సమాజంలో 10 రూపాయలు సంపాదించారో మీరు కూడా ఆలోచించుకోవాలి. సమాజం వల్ల మీరు పైకి వచ్చారు, ఆ సమాజం ఇంకా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను, జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు వచ్చి ఆ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కొన్ని పనులు చేశారు, సమాజం కోసం పనులు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు, నీతో సమానంగా పుట్టినవాడు ఇంకా అట్టడుగునున్నాడు, వాడిని ఆదుకునే బాధ్యత నీకుంది. మానవత్వం ఆలోచించమని పిలిపిస్తున్నాను. సమాజం నీకు గౌరవం ఇచ్చినప్పుడు, సమాజం వల్ల నువ్వు లాభం పొందినప్పుడు అవకాశాలు అందిపుచ్చుకొని నువ్వు ముందుకు పోయావు. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. మా నాన్న కూడా రైతే. ఆ రోజు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. అవకాశాలు ఉపయోగించుకొని అంచెలుగా ఎదిగి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగాను. ఈరోజు నేను 10 మందికి కాదు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ నడిపించే పరిస్థితికి వచ్చాను. ఈరోజు గొప్ప వాళ్ళందరినీ మీరు ఆలోచించండి. ఒక ఎన్టీ రామారావు గారిని, ఒక నరేంద్ర మోడీ గారిని, ఒక అంబేద్కర్ గారిని, ఒక అబ్దుల్ కలాం గారిని, ఒక గాంధీజీని ఆలోచించండి. వీళ్ళు కూడా సామాన్యమైన వ్యక్తులే, వాళ్ళకు అవకాశాలు వచ్చాయి. కానీ ఒక్కొక్కసారి అంబేద్కర్ లాంటి వ్యక్తికి ఆ సమయంలో బరోడా రాజు అండగా నిలబడ్డాడు. చదువుకోవడానికి 12 రూపాయలు ఇస్తే బాంబేలో చదువుకున్నాడు. లండన్కు పోవాలంటే $12 డబ్బులు ఇచ్చాడు. దానివల్ల లండన్లో లా చేశాడు. దానివల్ల రాజ్యాంగాన్ని రాశాడు. ఈ దేశానికి దశ దిశ నిర్దేశించాడు. ఆ సహాయం అతనికి ఎంతో ఉపయోగపడింది. అబ్దుల్ కలాం దేశమే గర్వించదగ్గ లీడర్. ఆయనకు కూడా ఒక అయ్యంగారు అయితే దగ్గర చేర్చి ఒక శిష్యుడుగా అన్ని విషయాల్లో అండగా నిలబడ్డాడు. దాంతో ఆయన ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు. నేను అదే చేస్తున్నా. సమాజంలో పైకొచ్చిన 10%, ఇది మీ బాధ్యత. మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇంకా కింద స్థాయిలో ఉండే 20%, వాళ్ళకు మనం దత్తత తీసుకుందాం, బాధ్యత తీసుకుందాం, వాళ్ళకు అండగా ఉందాం. వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు ఏదైనా కావాలంటే సరైన సమయంలో సరైన సూచనలు చేసి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడం. 10వ తరగతి చదువుతూ ఉంటారు, 2 పిల్లలుంటారు.
వాళ్ళు ఒకసారి చదివించలేరు, ఏదో కూలికి పంపించాలనుకుంటారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అలాంటి సమయంలో ఆ ఇద్దరి పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివించి డిగ్రీ చేయించి మంచి చదువులు చేపిస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఒకసారి మంచి ఉద్యోగం వస్తే అక్కడి నుంచి ఆ కుటుంబం మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రయోగం చేశాను. మార్గదర్శి బంగారు కుటుంబాలు, ఈ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులో ఉండే కుటుంబాలే కానీ వాళ్ళకి చేత కాక కాదు, తెలివితేటల్లాగా కాదు, వాళ్ళకు అండ లేక, వాళ్ళని ఆదుకునే నాదుడు తగిన సమయంలో లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఇస్తున్నాయి. 2029కి జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడితో ఆగదు. ఆర్థిక అసమానత తగ్గిస్తానే ఉంటాం. పైనుండే 10%, కింద నుండే 20%కి సలహాలు ఇవ్వండి, సహాయం చేయండి, గైడెన్స్ ఇవ్వండి, అండగా నిలబడండి, చేయూతనివ్వండి, వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఉగాది రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. చేస్తే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ముందుకు వచ్చారు. ఇప్పటికి ఇంకా నేను పూర్తిగా దీన్ని చేయలేదు. ఆగస్టు 15కి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా 20 లక్షల కుటుంబాల్ని బాధ్యత తీసుకునే మార్గదర్శకుల్ని తీసుకొస్తున్నాను. దీనికి అంతా కూడా టెక్నాలజీ వచ్చింది. ఏ రోజుకు ఆ రోజు ఎవరెవరికి ఏం చేశారో నాకు ఒక ఐడియా వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎక్కడుంది, రాబోయే సంవత్సరం తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, వేరే వాళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది, వీళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది, రెండు కూడా అధ్యయనం చేస్తున్నా. ఎవరైతే మార్గదర్శులు బాగా పనిచేస్తారో వాళ్ళని అభినందిస్తా, సన్మానం చేస్తా, గౌరవిస్తా. నేను ఒకటే చెప్తున్నాను, రాష్ట్రంలో ఉండే మార్గదర్శకులు అందరికీ కూడా, డబ్బులుండే వాళ్ళందరికీ కూడా డబ్బులు కావాలి, సంపద సృష్టించాలి, మీ జీవితాలు బాగుండాలి. అదే సమయంలో మీరు కూడా సంపద మీ ఒక్కరికే ఉండాలి. పేదవాడు మాత్రం 3 పూట్ల తిండి తినకూడదని ఆలోచిస్తే అది మీకు కలిసి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.